అందరికీ నమస్కారం. నా పేరు అందే నాగబసవ సూర్యనారాయణ. పురాణ అమృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నానండి. ఇప్పుడు మనం వైజాగ్ నుండి ఏలూరుకి ట్రైన్ జర్నీ చేస్తున్నాము. వైజాగ్ నుంచి విజయవాడ వైపు వచ్చేటప్పుడు ఉదయం చాలా బళ్ళు ఉన్నాయండి. అవన్నీ చాలా ఫాస్ట్గా వెళ్తాయి. 8:30 లోపులో చాలా బళ్ళు ఉన్నాయి. ఆ తర్వాత కొంచెం ప్రయాణం కష్టమవుతుంది. మేము పొద్దున్నే 8 గంటలకల్లా టిఫిన్ చేసి బయలుదేరాం. కొల్లం ఎక్స్ప్రెస్ అండి. ఇది పెద్దగా ఎక్కడ ఆగదు. ఇది బయలుదేరిన తర్వాత దువ్వాడ, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం ఇలా ఆగుతూ వచ్చేస్తుంది. చాలా ఫాస్ట్గా వచ్చిందండి ఈ ట్రైను. చాలా అద్భుతంగా ఉంది ప్రయాణం. చాలా ఈజీగా వైజాగ్ నుంచి ఈజీగా ఏలూరు వచ్చేసినట్టు మాకు అనిపించింది. ఈ వైజాగ్ దాటగానే ఇప్పుడు అన్నీ పంట పొలాలు ఉన్నాయండి. కొబ్బరి చెట్లు, వరి పొలాలు, మామిడి తోటలు, అక్కడక్కడ మామిడి తోటలు కనపడినాయి. పెద్దగా ఏమీ విశేషమైనటువంటివి చూడవలసినటువంటివి ఏమి లేవండి. కానీ కొంచెం దూరం వెళ్ళిన తర్వాత సామర్లకోట వచ్చిన తర్వాత అక్కడి నుంచి చూడవలసినటువంటి విశేషమైనటువంటివి రోడ్డు ప్రక్కన మనకి కనబడుతూ ఉంటాయి. అవన్నీ కూడా మనం చర్చించుకుందాం. వీడియో చివరి వరకు చూడండి, చాలా బాగుంటుంది. ముందు గట్టిగా ఒక లైక్ కొట్టండి. థ్యాంక్ యూ. ఇది కొల్లం ఎక్స్ప్రెస్ అండి. వారానికి ఒక్క రోజే ఉంటుంది. అది గురువారం రోజునే ఉంటుంది, గమనించండి. ఇప్పుడు మనం సామర్లకోట వచ్చేసామండి. సామర్లకోటలో అద్భుతమైనటువంటి ఆలయం ఉంది. అదే కుమార శ్రీ చాణుక్య కుమార భీమేశ్వరం అండి. ఇది పంచ ఆరామములలో ఒకటి ద్రాక్షారామము, 2 క్షీరారామం పాలకొల్లు, సోమేశ్వర ఆలయం భీమవరం దగ్గర గునుపూడి, 4 అమరావతి, ఆ తర్వాత 5వది సామర్లకోటలో ఉందండి. ఇది చాలా విశేషమైనటువంటి గుడి, చాలా బాగుంటుంది. ద్రాక్షారామంలో ఉన్నటువంటి గుడి ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఉంటుంది. ఇది చాలా విశేషమైనటువంటి గుడి. పంచారామాలు చూసినప్పుడు ఇది తప్పనిసరిగా చూడాలండి. సామర్లకోట ఎప్పుడైనా వచ్చినప్పుడు మీరు సామర్లకోట దిగి రైల్వే స్టేషన్ నుంచి 1 కిలోమీటర్ దూరంలో ఈ ఆలయం ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. మన అదృష్టవశాత్తు ఇక్కడ రైలు కొద్దిసేపు ఆగిందండి, సిగ్నల్ లేక, అందుకని చేయగలిగాను. మరలా ముందు సామర్లకోట వెళ్ళిన తర్వాత చూద్దాం. ఈ చాణుక్య కుమార భీమేశ్వరము చాలా ప్రశస్తమైనటువంటి ఆలయం అండి. కార్తీక మాసంలో పంచారామములు తిరగడానికి బస్సులు వేస్తూ ఉంటారు. అది ఈ పంచారామాల్లో ఇదొకటి. ఇది రాజమండ్రికి కొంతవేటి దూరంలో ఉంది, సామర్లకోటలో ఉంది. ఈ ఆలయం చాలా బాగుంటుంది. కార్తీక మాసంలో ఈ పంచారామాలు ఒకే రోజున దర్శనం చేస్తే 7 జన్మల పాపం తొలగిపోతుందని పెద్దలు చెప్తూ ఉంటారు. అందుకని పంచారామాలు ఒకే రోజున దర్శనం చేస్తూ ఉంటారు. ఇదిగోండి, మాటల్లోనే మనం రాజమండ్రి వచ్చేసామండి. ఇదిగోండి, రాజమండ్రి స్టేషన్ వచ్చేసాము. ఇక్కడ ట్రైను ఒక 3 నిమిషాలు ఆగుతుంది. రాజమండ్రికి సామర్లకోటకి చాలా దగ్గర దూరం ఉంటుందండి. ఈ సామర్లకోట భీమేశ్వర ఆలయం మేము ఒకసారి వెళ్ళి పూర్తిగా చూడడం జరిగింది. ఒక వీడియో కూడా తీసాము. మన ఛానల్లో 5 నెలల క్రితం ఫుల్ వీడియో పెట్టడం జరిగింది. వీలైతే ఒకసారి చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ రాజమండ్రి నుంచి ట్రైను స్టార్ట్ అయిందండి. రాజమండ్రి చాలా చరిత్ర కలిగినటువంటి పట్టణము. పూర్వము ఈ రాజమండ్రిని రాజమహేంద్రవరం అనేటువంటి వారండి. పూర్వం రాజరాజ నరేంద్రుడు అనేటువంటి రాజు ఈ పట్టణాన్ని పరిపాలించడం, ఈ రాజధానిగా చేసుకుని పరిపాలించడం జరిగింది. అందుకని ఆ రాజు పేరు మీద కానీ దీనికి రాజమహేంద్రవరం అని పేరు పెట్టడం జరిగింది. అలా కాలక్రమేణే రాజమండ్రిగా మార్పు చెందింది. ఈ పట్టణం చాలా చరిత్ర కలిగినటువంటి పట్టణం.
ఈ పట్టణంలో చాలా చూడవలసినటువంటి విశేషాలు ఉన్నాయండి. ఇక్కడ ఏటుగట్టు అని వస్తుంది. ఇప్పుడు మనం కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత గోదావరి గట్టుని మన ట్రైను ప్రయాణం చేస్తూ ఉంటుంది. ఈ గోదావరి గట్టుని అనేకమైనటువంటి ఆలయాలు, మంచి మంచి దేవాలయాలు చాలా ఉన్నాయండి. వాటిలోనే ఇస్కాన్ టెంపుల్, రామాలయము, అమ్మవారి గాయత్రీమాత ఆలయము, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి. ఇక్కడే ఈ ఏటుగట్టుని ఉజ్జయినిలో ఉన్నటువంటి మహంకాళేశ్వర ఆలయం ఎలా ఉంటుందో సేమ్ అలాగే ఈ రాజమండ్రిలో కూడా ఒక అద్భుతమైనటువంటి ఆలయం నిర్మించారు. అది కాటికాపరి ఒకసారి ఉజ్జయిని వెళ్ళి ఆలయాన్ని చూచి ఇలాంటి ఆలయం మన రాజమండ్రిలో కూడా ఉంటే బాగుంటుందనే ఉద్దేశంతో ఆయన రాజమండ్రిలో మహాకాళేశ్వర ఆలయం అనేటువంటిది కట్టడం జరిగింది. ఆ ఆలయం చాలా అద్భుతంగా ఉంటుందండి. ఆ ఆలయానికి సంబంధించి 2 వీడియోలు, ఫుల్ వీడియోలు మన పురాణ అమృతం ఛానల్లో ఉన్నాయి. వీలైతే అవి కూడా చూడండి, చాలా అద్భుతంగా ఉంటాయి. ఇంకా రాజమండ్రి పట్టణాన్ని వదిలేసి మన ట్రైను బయటికి వచ్చేస్తుందండి. ఇది కొత్త బ్రిడ్జి నుంచి వెళుతుంది. ఈ ప్రక్కనే ఉన్నటువంటి రోడ్డు చాలా బాగుంటుంది. ప్రక్కన గోదావరి ప్రక్కనే కొంతసేపు మన ట్రైను ప్రయాణం చేస్తూ ఉంటుంది. ట్రైన్లో నుంచి ఆ గోదావరిని చూస్తుంటే మనకి ఎంతో మనస్సు పులకించిపోతూ ఉంటుందండి. చాలా అద్భుతంగా ఉంటుంది. అది చూద్దాం రండి. అదిగోనండి, చూడండి, ట్రైను చాలా వంకర తిరుగుతుంది. మనం చివర ఉన్నామండి. ట్రైన్ చూడండి ఎంత ముచ్చటగా ఉందో. ఇలా ట్రైన్లో కూర్చుని ఒక సర్కిల్ కొడుతూ ఉంటే ఆ ట్రైన్ అంతా చూస్తుంటే ఎంతో చాలా ఆనందంగా ఉంటుంది కదా. అదిగోనండి మనకి కనబడుతుంది చూడండి ఆలయం, గాయత్రీమాత ఆలయం. ఇదిగోండి ఇస్కాన్ టెంపుల్ అండి. ఇది ఇస్కాన్ టెంపుల్కి సంబంధించిన వీడియో కూడా మన ఛానల్లో ఫుల్ వీడియో పెట్టడం జరిగింది ఒక 5-6 నెలల క్రితం. ఒకసారి వీలైతే అది కూడా చూడండి. దీనిని ఏటుగట్టు అంటారండి. రాజమండ్రి గోదావరి గట్టమ్మట చాలా ఆలయాలు ఉన్నాయని మనం చెప్పుకున్నాం కదా. చాలా విశేషంగా కూడా ఉంటాయండి ఆలయాలు. దాదాపు 3 కిలోమీటర్లలో ఆ గోదావరి గట్టులు అన్నీ కూడా హిందూ దేవాలయాలు, అన్ని దేవాలయాలు ఉన్నాయండి. చాలా అద్భుతంగా ఉంటాయి. ఎప్పుడైనా మీరు రాజమండ్రి వెళ్ళినట్లయితే ఈ ఆలయాలు ఆటోలో వెళ్ళి అన్నీ ఒకసారి దర్శించడానికి ప్రయత్నించండి. చాలా బాగుంటుందండి. ఇదిగోండి గోదావరి మాత వచ్చేసిందండి. మన ట్రైన్ కొత్త బ్రిడ్జ్ మీద ఎక్కేసింది. మనం ట్రైన్ వెళుతున్న పైన కూడా రోడ్డు ఉంటుందండి. ఆ పైన లారీలు, బస్సులు కూడా వెళ్తాయి. ఇది రోడ్డు కమ్ రైలు వంతెనండి. ఇది ఈ వంతెన మీద ప్రయాణం చేయడం కూడా చాలా బాగుంటుంది. ఇంకొక ముఖ్య విషయాన్ని మీరు గమనించాలి. ఎప్పుడైనా సరే, ఎక్కడైనా సరే మనం ఒక నదిని దాటుతున్నప్పుడు, ట్రైన్లో కానీ పడవలో కానీ వెళుతున్నప్పుడు, బస్సులో కానీ వెళుతున్నప్పుడు ఆ గంగామాతకి నమస్కరించుకోవాలటండి. ఎందుకంటే ఓ గంగామాత, నేను ప్రయాణం చేయాలి కాబట్టి నీ మీద ప్రయాణం చేస్తున్నాను, నువ్వు కోపగించుకోకు, నన్ను చల్లగా కాపాడి రక్షించు అని గంగామాతని ఒకసారి వేడుకొని నమస్కరించుకోవాలంటే అప్పుడు గంగామాతకు చాలా ముచ్చటగా ఉంటుందండి. నా కొడుకు వెళుతూ నాకు నమస్కరించాడు అని మనల్ని చల్లగా దీవిస్తూ ఉంటుందట. ఎందుచేతనంటే అండి, పంచభూతాలలో ఒకటైనటువంటిది నీరండి. పంచభూతాలంటే భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం. వాటిలో నీరు చాలా ప్రాధాన్యం కలిగింది కాబట్టి ఆ గంగామాతకు నమస్కరించుకోవాలని చెప్తారండి. అలా కాకుండా చాలామంది డబ్బులు ఆ గోదావరి నదిలో విసిరేస్తూ ఉంటారండి. అలా విసరకూడదండి. పూర్వకాలం రాగి నాణ్యాలు ఉండేయండి. కానీ అర్ధన, అణ అనేటువంటి రాగి నాణ్యాలు ఉండేవి. రాగి నాణ్యాలు కనుక
ఆ గోదావరిలో వేస్తే గోదావరి నీరు పరిశుభ్రం అవుతుందండి. అంతేగాని ఇప్పుడున్నటువంటి రూపాయి బిళ్ళలు అవి వేసినందువల్ల తుప్పుబట్టి నీరు చెడిపోయే ప్రమాదం ఉంది. చూడండి, మళ్ళీ ఇంకొక టర్నింగ్ వచ్చింది. కొవ్వూరుకు దగ్గరలో కూడా మన ట్రైన్ వచ్చేసింది. ఇక్కడ కూడా మంచి టర్నింగ్ ఉంటుంది, చాలా బాగుంటుంది కదా. అందుచేత దయచేసి మీరందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. రూపాయి నాణ్యాలు, 5 రూపాయల నాణ్యాలు ఎప్పుడు కూడా నదుల్లో నీటిలో వేయకూడదండి. రాగి నాణ్యాలు ఉంటే వేయొచ్చు. వేసి నమస్కారం చేసుకోవడం మన హిందూ సాంప్రదాయం. తాడేపల్లి గుడి ఆటల్లోనే మనం కొవ్వూరు దాటేసామండి. తర్వాత నిడదవోలు తర్వాత తాడేపల్లిగూడెం వచ్చేస్తుంది. మేము ఉదయం వైజాగ్లో 8 గంటలకు ట్రైన్ ఎక్కడం జరిగిందండి. అది ఒక అరగంట లేటుగా రావడం వల్ల మాకు ఈ ట్రైను దొరికింది. వెంటనే ఎక్కేసాము. కొంచెం ఖాళీగా ఉంది, పర్వాలేదు. ఇదిగోండి తాడేపల్లిగూడెం వచ్చేసామండి. ఇప్పుడే తాడేపల్లిగూడెం వచ్చేసింది. రైలు చాలా ఫాస్ట్గా నడుస్తుందండి. తాడేపల్లిగూడెం దాటిన తర్వాత మనకి ఇంకా ఏలూరు వచ్చేస్తుంది. ఇంకా దగ్గరికి వచ్చేసినట్లే. తాడేపల్లిగూడెం నుండి ఏలూరు వెళ్ళేటప్పుడు రైల్లోంచి మనం ఎడం చేతి ప్రక్కకు చూస్తూ ఉంటే ప్రక్కనే రోడ్డు కనపడుతూ బస్సులు వెళుతూ కార్లు వెళుతూ అది కూడా చాలా ముచ్చటగా ఉంటుందండి. అదంతా కూడా మనం ఇప్పుడు ముందు చూద్దాం. బస్సులు వెళుతూ ఉంటాయి. చాలా మన ట్రైన్ కంటే ముందు వెళ్ళాలని బస్సు కంటే ట్రైన్ ముందు వెళ్ళిపోతూ ఉంటుందండి. ఇది చాలా బాగుంటుంది చూడటానికి. గూడ్స్ బండి ఒకటి ఆగింది ఇక్కడ. తాడేపల్లిగూడెం దాటేసామండి. నెక్స్ట్ భీమడోలు వచ్చేస్తుంది. భీమడోలులో మన ట్రైన్ ఆగదు. తాడేపల్లిగూడెం దాటితే ఇంకా మనం ఏలూరులో ఆగుతుంది. ఏలూరులో దిగిపోవచ్చు. మన జర్నీ ఎండ్ అయిపోతుంది. ఏలూరుని పూర్వకాలం హేలాపురి అనేటువంటి వాళ్ళండి. ఆ హేలాపురి క్రమేపీ ఏలూరుగా మారిపోయింది. పూర్వం ఏలూరు ఇంత పెద్ద టౌన్ ఉండేది కాదండి, చిన్నగా ఉండేది. చూడండి, కొత్తగా వేశారు ఓవర్ బ్రిడ్జి. ఆ తర్వాత ఏలూరు చుట్టుపక్కల గ్రామాలన్నిటికీ కూడా ఒక సెంటర్గా మారటంతో ఏలూరు పెద్ద వ్యాపార కేంద్రం అయిపోయి ఏలూరు బాగా డెవలప్ అయిపోయింది. ఇదేనండి భీమడోలు దగ్గరికి వచ్చేస్తున్నాం. ఈ ప్రక్కన అన్ని ఇటుక బట్టీలు కనబడుతున్నాయి. పంట చేలు ఉన్నాయి. చెట్లన్నీ చూడండి, బిల్డింగ్లు చెట్లు అన్నీ వెనక్కి వెళ్ళిపోతున్నట్టు మనకి భావన. మనం ట్రైన్లో కూర్చుంటే ఇలాగే ఉంటాయండి. తాడేపల్లిగూడెం దాటింది. ఇదిగోనండి మనం భీమడోలు దగ్గర వచ్చేసాం. భీమడోలు నుంచి ఏలూరు వరకు రోడ్డు మన ప్రక్కనే ప్రయాణం చేస్తూ ఉంటుంది. నేషనల్ హైవే రోడ్డు.
రాజమండ్రి నుండి ఏలూరు వచ్చేంత వరకు కూడా చాలా గ్రామాలు ఉన్నాయండి, చాలా పట్టణాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ 20 సంవత్సరాల లోపల బాగా డెవలప్ అయిపోయినాయి. పంట పొలాలు కూడా చాలా అద్భుతంగా ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా అంటే ఇక మీకు తెలియంది ఏముంది. పశ్చిమ గోదావరి జిల్లాకి అన్నపూర్ణ అని పేరు కూడా ఉంది కదా, ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ పంటలు బాగా పండుతాయి. కారు చూడండి, పోటీపడి మన ట్రైన్ కంటే ముందు వెళ్ళిపోయింది. కానీ ఏం భయపడక్కర్లా, అది మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతుంది కొద్దిసేపు ఆగితే. అదిగోండి, మనం దేవుడోలు స్టేషన్ చేరుకున్నాము. ఇప్పుడు దేవుడోలు దాటితే ఇక ఏలూరు వచ్చేస్తుంది. ఇంకొక 5 నిమిషాల్లో మనం ఏలూరు స్టేషన్ దిగవచ్చు. మా పురాణామృతం ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తూ ఉంటే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ నొక్కండి. ప్రతిరోజు ఒక వీడియో వస్తుంది. ఇంతకుముందు చూసిన వారైతే సబ్స్క్రైబ్ బటన్ నొక్కక్కర్లేదు, లైక్ చేస్తే చాలు. వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్సత్. ప్రపంచంలోని వారందరూ బాగుండాలి, అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ఇలా నినాదంతో మనం ఉండాలి. అలాంటప్పుడు మనం ఎంతో ఆనందంగా, ఆరోగ్యంగా ఉండగలుగుతాం. మనకున్న దానితో మనం తృప్తిపడి మన జీవితాన్ని ఆనందంగా సాగించాలి. పోయేటప్పుడు పట్టుకు వెళ్ళేది ఏమీ లేదు, ఉన్నదాన్ని చక్కగా అనుభవించాలి. థ్యాంక్ యూ వెరీ మచ్.